అందరికీ నమస్కారం అండి. మరి మరొక అంశంతో నేను నా ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ పేరు మీకు అందరికీ తెలుసు, డాక్టర్ ఎస్ ఉషా గ్రీన్ ఈడియు యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు చేసినటువంటి అన్ని మోటివేషన్ క్లాసెస్లో కొంతమంది నన్ను ఈ విషయం అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎగ్జామ్స్ టైం. ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు యావరేజ్ పిల్లలు అవనివ్వండి, అబవ్ యావరేజ్ టాపర్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా కొన్ని టిప్స్ వాళ్ళు కనుక పాటిస్తే తప్పనిసరిగా సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళు ఎగ్జామ్ రాయటంలో, రిజల్ట్ రావటంలో. అదేంటంటే ముందు మనకి చిన్న చిన్నవే చదవడానికి ఒక మంచి ప్లేస్ అనేది ఒకటి మనం నిర్ణయించుకోవాలి. అంటే మనం ఏ ప్లేస్లో చదివితే కాన్సన్ట్రేషన్గా ఉండగలము అనేది నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనము ఏం చదవాలో ఫస్ట్ అసలు మనం చదవాల్సింది ఏంటి అంటే ఎన్ని రోజులు ఎగ్జామ్స్కి ఉన్నాయి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంతెంత వేసుకోవాలి టైం టేబుల్, అది మనం నిర్ణయించుకోవాలి. తర్వాత మనము ఈ పరీక్షలో మనం సాధించవలసినటువంటి ఒక గోల్ని సెట్ చేసుకోవాలి. అంటే మార్క్స్ అవని లేదా టాపర్ అవని ఎలా అయినా సరే ఆ గోలు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒంటరిగా కూర్చుని చదవటానికి అలవాటు చేసుకోవాలి. పక్కన మనుషుల దగ్గర నుంచి మాట్లాడటమే కదా, మరి మాట్లాడుతూ ఉంటే టైం అంతా వేస్ట్. ఒక్క గడియ జరిగిపోయినా వెనక్కి మనం దాన్ని తీసుకురాలేం. కాబట్టి ఒంటరిగా కూర్చుని మనము చదవడం ప్రాక్టీస్ చేయాలి. మొబైల్కి దూరంగా ఉండాలి. అంటే కొన్ని మనము మొబైల్ ద్వారా నేర్చుకునేటువంటి విషయాలు ఉంటాయి, అంతవరకే టైం తీసుకోవాలి. కానీ మొబైల్ దగ్గర కొద్దీ ఒక నోటిఫికేషన్ సౌండ్ వినపడగానే చూస్తూ ఉంటాం, టైం వేస్ట్. కాబట్టి మొబైల్ని మనకు అవసరమైనంత వరకే అది తీసుకుని మిగతా టైంలో దూరంగా ఉంచాలి, ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గరికి. ఎందుకంటే మీ బాధ్యత ఎక్కువగా తల్లిదండ్రులు చూసుకుంటారు, తర్వాత మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు చూసుకుంటారు. కాబట్టి ఆ తర్వాత మంచి చక్కటి స్లీప్ ఉండాలి. ఏదో ఒక టైం పెట్టుకోండి. ఆ 24 అవర్స్లో 10కి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేవాలి, 11కి పడుకుంటే 5:30కి లేవాలి. అలాగ మంచి స్లీప్ ఉండాలి. కంటి నిండా పడుకోగానే మంచి నిద్ర పట్టేట్టు చూసుకోవాలి. వాటర్ తీసుకోవాలి, డీహైడ్రేషన్ అయిపోకూడదు బాడీ. అలాగే ప్రాపర్ ఫుడ్ డైట్, ఈ మసాలా ఐటమ్స్, అలాగే బర్గర్స్, పిజ్జాలు, పానీపూరీలు ఇవాటింటికి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం కనుక పాడైతే మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవ్వలేం. మనం అనుకున్నటువంటి ఏదైతే పెట్టుకున్నామో ఆ అచీవ్మెంట్కి మనము చేరుకోలేం. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనము మైండ్ సెట్ చాలా క్లియర్గా క్లిస్టర్గా ఉండాలి. ప్రశాంతంగా ఉంటేనే మనము చదువుకోగలం. ఇంకా అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే మనము ఏదైతే మనం చదవదలుచుకున్నామో, ఏదైతే మనము ప్రిపేర్ అవ్వదలుచుకున్నామో వాటికి ముందు మార్నింగ్ ఎలాగో లేస్తాం కాబట్టి ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకుని మన ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మెదడులో ఉన్నటువంటి ఆ నరాలు అవి కూడా అలాగే ఎంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చక్కగా ఈ ప్రణాళిక సిద్ధంగా చేసుకోవటం, ఒంటరిగా చదువుకోవటం, ఒక ప్రాపర్ ప్లాన్ సెట్ చేసుకోవటం, ఏ సబ్జెక్ట్కి ఎంతవరకు. అలాగే అతి ముఖ్యమైనది మగపిల్లలైతే సాధ్యమైనంత మనకి ఎంత సాధ్యమైతే అంత బైక్ డ్రైవింగ్ ఆపాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఆ బైక్స్ మీద వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలియదు. ఆ యొక్క ఏదన్నా మనకి జరిగితే ఆ ప్రభావం పరీక్షల మీద పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పేరెంట్స్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి ఇవ్వకూడదు వాహనాలు. అలాగే ఆడపిల్లలు ఉన్నారంటే కొంచెం వాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకి. కొద్దిగా ఆ సహాయాన్ని సడలింపు చేసుకుని పేరెంట్స్ ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్స్ వాళ్ళు రీచ్ అవుతారు. కాబట్టి టాపర్స్ అందరికీ అవనివ్వండి, పాస్ అవుదాం, ఉత్తీర్ణత పొందుదాం అనుకున్న అందరికీ కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కాబట్టి మంచి ప్లేస్ చూసుకోండి, చక్కగా చదువుకోండి, మంచి గోల్, మంచి రిజల్ట్ మీరందరూ సాధించాలి. ఎప్పటికప్పుడు తెలియని డౌట్స్ ఎవరైతే మీ గైడ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటూ మోడిఫై చేసుకోవాలి. టైం తక్కువ కాబట్టి చాలా విలువైన ఈ సమయాన్ని ఉపయోగించుకొని అందరూ మంచి రిజల్ట్ పొందుతారని ఆశిస్తూ, ఎందుకంటే నా వ్యూవర్స్ అడిగారు ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని చిన్న టిప్స్ చెప్పమన్నారు. అందుకని నేను ఈ అంశం తీసుకున్నాను. నా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం.